మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మరి జూన్ 13వ తారీఖు గురువారం, సప్తమి తిథి రాత్రి 9:33, ఆపై అష్టమి ఉంటుంది. ఇక నక్షత్రం వచ్చేప్పటికి పుబ్బ తెల్లవారుజామున 5:08 వరకు, ఆ పైన ఉత్తర ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఏదో రకమైన కొంత అయోమయ వాతావరణం నెలకొనటం అనేది ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన తొందరపాటు కానీ లేదా అసందిగ్ధత కానీ చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఏదైనా సరే కొంతవరకు అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు అయితే కనుక లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు కొంత ఇంటి పరంగా చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ముందుకెళ్దాం అనుకుంటే కనుక మరి వెనక్కి లాగేవాళ్ళు, అలాగే ఇంట్లో ఒక సమస్య వదులుతుంది, కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాము అనుకునేప్పటికీ ఆ ప్రశాంతని పాడు చేసేవాళ్ళు, ఎంతో కొంత మరి ఏదో రకంగా అసౌకర్యానికి గురి చేసేవాళ్ళు ఈరోజు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే కొత్త ఇల్లులు తీసుకోవాలన్నా, కొత్త భూములు కొనాలన్నా, ఇలా ఏదైనా సరే గో సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాలు అయితే కనుక ఈరోజు ఒకంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి వచ్చేప్పటికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా అసర్జనకంగా పూర్తి అవటం అనేది అయితే ఉంటుంది. మరి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో వీరి యొక్క సామర్థ్యాన్ని బయట పెట్టుకోవడం, ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించగలిగే పరిస్థితులు నెలకొనటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి మధ్యవర్తిత్వం జరపకుండా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా దగ్గర ప్రయాణాలకి లాభకరంగా ఎక్కువగా సాగడం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడైతే కనుక మిథున రాశి వారికి ఈరోజు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంతవరకు అధికంగా ధన వ్యయం, అక్కర్లేని మెహర్బానికి పోయి ఖర్చులు అధికంగా చేయటం, ఇలాంటి కొన్ని ఈ ఆర్థిక విషయాల్లో మాత్రం ఒకంత చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రెండో ఇంట్లో మరి చంద్రుడి యొక్క సంచారం వల్ల మాట తీరు, వాక్కు అనేది కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల్లో ఉండే ఏదైతే క్రియ ఉంటుందో ఆ క్రియని సక్రమంగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. వ్యాపారస్తులు అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంతవరకు మరి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా వరకు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా వారి యొక్క కార్యక్రమాలని పూర్తి చేయగలగటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ లెక్క చేయకుండా వీరి యొక్క ఆనందాలను అయితే పూర్తి చేసుకోవటము, సంతృప్తిగా జీవితాన్ని వెళ్ళగక్కటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఒకంత తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పోలీసు రక్షణ శాఖ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కనుక ఈరోజు మంచి తమ యొక్క ప్రతిభని ప్రదర్శించుకునే అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారు అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవరో ఒకరికి తరచూ అనారోగ్యాల మూలకంగానే ధన వ్యయం అధికంగా అయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల వ్యవహారాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వాహనాలు నడిపేప్పుడు కూడా శ్రద్ధ చూపించడం అనేది మంచిది. ఇక ఏదైనప్పటికీ కూడా బ్యాంకింగ్, వాణిజ్య సేవలను నిర్వహించే సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కనుక చెప్పుకోదగిన శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి సంతృప్తికరమైన ఆనందకరమైన సౌఖ్యవంతమైన పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అన్నీ శీఘ్రంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త వస్తువులు తీసుకోవాలన్నా, పాత వస్తువులు అమ్మేయాలన్నా, ఏదైనప్పటికీ కూడా అన్నీ చక్కటి పద్ధతిలోనే పూర్తవడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక స్వల్పంగా గొంతుకు సంబంధించిన కానీ, నరాలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు. మొత్తం మీద చూసినప్పుడైతే కనుక ఎలా చూసినా ఈరోజు అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు అయితే కనుక వారు ఎంచుకున్న రంగాల్లో ఈరోజు అయితే కనుక చాలా చక్కటి అవకాశాలు తన్నుకుంటూ రావటం అనేది అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు తొందరపాటును తగ్గించుకుని ఆ పనుల్లో పూర్తి చేసుకునేందుకు మరి ఉపక్రమించినట్టయితే కనుక తప్పకుండా ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఇప్పటిదాకా కొలిక్కి రాని విషయాలు కూడా కొన్ని ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనురాధ నక్షత్రంలో వచ్చిన వాళ్ళు కానీ, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రంలో వారికి అయితే ఖర్చులు అధికంగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు అయితే కనుక వీరు ఎక్కువగా నరసింహస్వామిని పూజించడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక మరి తలంపుగా ఏదో రకంగా అదృష్టం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి ఎలా చూసినప్పటికీ కూడా చాలా మంచి పరిస్థితులు నెలకొల్పటం అనేది అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే కొంతవరకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. ఇంకా దూరపు బంధువులు కలుసుకోవటం కానీ, లేదా మిత్రుల సమాగమం కానీ ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈరోజు అవి తేలిగ్గానే ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గంగాదేవిని పూజించడం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మరి ఏవో రకంగా తలంపుగా సమస్యలు చుట్టుముట్టడం, సంతానపరంగా కూడా వారికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం, బయట నుంచి రావాల్సినవి కూడా మనకి సక్రమంగా రాలేకపోవటం, ఉద్యోగాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. కనుక మకర రాశి వారు అయితే మాత్రం ఈరోజు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు మకర రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక వారు ఎంచుకున్న రంగాల్లో ఈరోజు ఒకంత లాభపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ప్రయాణాలు చేయటం, ఆ ప్రయాణాల్లో కూడా ఎంతో కొంత మంచి జరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే మరి గృహ జీవిత భాగస్వామి విషయాల్లో కూడా ఏదైనా సరే వారికి అనారోగ్యం కానీ, వారి విషయంలో ఏదైనా సరే కొంతవరకు మరి సమస్య వచ్చే అవకాశాలు కానీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా విదేశీ ప్రయాణాలు మటుకు సజావుగా పూర్తవటం అనేది ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత పురోగతి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకునే రంగాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మరింత సానుకూలమైన పరిస్థితులు ఏర్పడటం, అలాగే ఏవైనా సరే ఒక మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక అవి మంచి పరిస్థితులకి దారితీయటం, అనుకూలమైన విధానంలో ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అమ్మగారు, నాన్నగారు వీరి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక చాలా విషయాల్లో అయితే కనుక మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.